ఏమైనా ప్రెస్ ముందుకు వచ్చి రోజు కదేనా దివాళా తీసింది ఇవాళ ఇది ఎట్లా దివాళా తీసిన ప్రభుత్వం, ఎట్లా దివాళా తీసిన రాష్ట్రమో చెప్పగలిగే దమ్ముందా అని చెప్పి అడుగుతా ఉన్నా. పరిపాలించే చేతగాక, చేవలేక, అనుభవం లేక, ఏది మాట్లాడాలనో ఏది మాట్లాడకూడదో, ఏది చేయాలనో ఏది చేయకూడదో ఆ గంభీరత లేనటువంటి రేవంత్ రెడ్డి గారికి ఒక నైజం ఉంది. మోసగించే వాళ్ళనే నమ్ముతారు, అబద్దాలనే ప్రజలు ఇష్టపడతారు, అబద్దాలు చెప్పే నాయకులనే ఆదరిస్తారనేటువంటి మాట ఏతుందో ఇవాళ ఆయన మాటలు ఇవాళ నిజమని ప్రూవ్ అయింది. అలా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంది. తెలంగాణ ప్రజలలో ఏ సాహసం, ఏ కమిట్మెంట్, ఏ పని చేయాలని తపన ఉంటుందో ఇలా అది దెబ్బతింటావు. నువ్వు ధ్వంసం చేస్తున్నది నీకు అధికారం ఇచ్చిన కర్మానికి, ధ్వంసం చేస్తున్నది నీ కాంగ్రెస్ పార్టీని మాత్రమే కాదు, తెలంగాణ సమాజాన్ని ధ్వంసం చేస్తున్నావు. 2024 ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, ఇవాళ మాట్లాడుతున్న మాటలు మీరు తప్పకుండా ఆలోచించేయమని చెప్పుకుంటున్నారు. మా తెలంగాణ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన మా తెలంగాణ గొప్పతనాన్ని నువ్వు పాతరించే ప్రయత్నం చేయొద్దు. నువ్వు పాతరిస్తే పాతర ఏబడదు.